ఎక్కడి నుంచో మనందరం పరిచయమైన ఒకే మనసై ఒకే మాటై ఒకే కుటుంబంగా కలిసి జీవిస్తున్నందుకు సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమాభివందనములు. ఇప్పుడు నేను మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, నేను ఉదయం ఏదైతే మీకు వాయిస్ రికార్డ్ పెట్టానో దాంట్లో మీరు అర్థం చేసుకునే విధానం ప్రకారం మనం అది కొంచెం మీకు నచ్చని విషయమై ఉండొచ్చునేమో. నచ్చని మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి నచ్చని విషయమే ఉండొచ్చునేమో. అయితే నేను తీసుకునే నేను వివరణ పిలుస్తాను. కొన్ని వివరాలు మీకు వివరంగా చెప్పాలనుకున్నాను. మనం ఇప్పటి వరకు ఎన్ని అకౌంట్స్ అయితే మనకు వచ్చాయో అవన్నీ సురక్షితం, బదిలం, అందులో ఏ మొదలు ఉండవు. వాటికి రావాల్సిన యాడ్ మైనింగ్స్ యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఇచ్చిన మార్చి 31 వరకు వస్తూనే ఉంటాయి. యాడ్ మైనింగ్స్ లో ఏ మార్పు లేదు. అలాగే రిఫరల్ మైనింగ్ అనే దాన్ని మాత్రమే నేను ఆలోచిస్తున్నాను చెప్పాను. ఎందుకంటే మనల్ని సరిగా అర్థం చేసుకోలేని మన మిత్రులు వారిని ఇప్పుడు తప్పుగా భావించకూడదు. రిఫరల్ అనేదాన్ని తప్పుపడుతున్నారు, అంటే అలా వేస్తానంటున్నారు, వారిని తప్పట్టండి. ఇప్పుడు కొత్తగా తీసుకోవడం మానేస్తే రిఫరల్ ఇవ్వడం అవసరం ఉండదు అనే ఓ భావన. ఇప్పుడు మీకు మన తాలూకా ఎక్స్చేంజ్ మీకు పరిచయం చేస్తున్నాను. మీరు ప్రస్తుతానికి ఎలా ఉందో అలా చేయండి, మీరు ఏవైతే ఉన్నాయో అలా చేయండి. నేను మళ్ళీ మీకు చెప్తాను త్వరలోనే ఆ విధానం ఏంటి అని కూడా చెప్తాను. ఎక్కువ రోజులు ఈ పాత పద్ధతిలో మనల్ని అర్థం చేసుకునే పద్ధతిని విడిచిపెట్టి కొత్త విధానంలో ఈ విధానంలో కల్లా కాకుండా వారు ఊహించడం లేగలిగారు. నేను అవిస్తాను, కొంచెం సహనంతో ఎదురు చూడండి. ఇప్పుడు మీరు ఏవైతే రిఫర్ చేస్తున్నారో, ఏవైతే మీరు కూపన్స్ తీసుకుని మీరు చేస్తున్నారు, వాటిని మీరు యథావిధిగా కొనసాగించండి. ఏంటి అనేది నేను బిలో 22 చెప్తాను అన్నాను. మంది 100కి 100% కాయిన్ చూశారు. మనది ఏ ఎక్స్చేంజ్ లో ఉందో ఇప్పుడు ఇస్తున్నాను, అది కూడా మీరు చూడవచ్చు ఏ ఎక్స్చేంజ్ వాడతాము అని. ఇక మన దగ్గర వైట్ పేపర్ అనేది ఏదైతే ఉందో, మన దగ్గర వైట్ పేపర్ అనేది ఏదైతే ఉందో అది మీకు ఇస్తాను. అందులో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే మన అకౌంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అంటే మీరు సంపాదించుకున్నారు. నెక్స్ట్ మన తాలూకా కంపెనీ ఆలోచన ప్రకారం ఏదైతే ఉన్నాయో అవి, అంటే మన కంపెనీ అవసరాలు ఉంటాయి అన్నమాట. మన ఎక్స్చేంజ్ లో పెట్టినప్పుడు ఇన్ని కాయిన్స్, ప్రజలకు ఇన్ని కాయిన్స్, అలాగే కంపెనీ ఇన్ని కాయిన్స్, ఇలా ఒక రూట్ మ్యాప్ ని మనం వైట్ పేపర్ అంటాం. అది రిలీజ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఉన్న కాయిన్స్ ని బర్న్ చేసేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇలా ఉన్న కాయిన్స్ అన్ని పెట్టేస్తే మనకి సరైన ధర రాదు. ఎందుకంటే ఎక్కువ కాయిన్స్ ఉండకుండా జాగ్రత్త తీసుకుంటాం. ఇక్కడ పబ్లిక్ దగ్గర ఉన్న కాయిన్స్, అలాగే కంపెనీ తాలూకా కాయిన్స్, అలాగే ఇతరత్ర రూట్ మ్యాప్ లో ఉపయోగపడే కాయిన్స్ ఉంచి మిగతావి బంద్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మన కాయిన్ కి మంచి ధర కలుగుతుంది. దానికి మనం ఎంచుకున్న డేటు మే. అలాగే మేలో మనం వైట్ పేపర్ అంటే రూట్ మ్యాప్ ఇచ్చేస్తాం. అక్కడి నుంచి మన దగ్గర ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాం. ఈ వైట్ పేపర్ ఇచ్చే విధానాలు 2 ఉంటాయి. ఒకటి, ఎక్కువ కాయిన్స్ పెట్టేసి వైట్ పేపర్ ఇస్తారు. ఎంతమంది ఎన్నైనా కొనుక్కోవచ్చు, జస్ట్ లైక్ సీవాయిన్. దానికి ధర ఎప్పుడు పెరగదు. కారణం ఏంటంటే అనేక కాయిన్స్, చాలా ఎక్కువ కాయిన్స్ రిలీజ్ చేయడం కారణంగా ధర పలకదు. దాంట్లో నాకున్న ఆ కొద్దిపాటి అవగాహన వల్ల 500 కోట్ల కాయిన్స్ ఉండొచ్చు. లెక్కలు 500 కోట్ల కాయిన్స్. సో వాళ్ళకి ఏదో ఒక ఆలోచన ఉండొచ్చు, భవిష్యత్తులో అవి పెరగొచ్చు కూడా. అది నాకు తెలియదు, నేను విమర్శించడం లేదు. మనం అలా కాకుండా మన పద్ధతి, కొద్దిగా ఒక పద్ధతి, తక్కువ కాయిన్స్ పెట్టి మన వైపు రిలీజ్ చేసినప్పుడు మంచి ధర
మీరు ఒక రోడ్లో ప్రయాణం చేస్తున్నారు, మధ్యలో ఓ చిన్న బజార్ ఉంది. బజార్ అంటే ఒకరు ఇద్దరు దుకాణం పెట్టి ఉదాహరణకి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఆ షాపులు ఒక 10 ఉండొచ్చు, కానీ కొనేవారు 2-3 ఉన్నారనుకోండి. మనం చూసి ఇక్కడ ఎవరు కొనడం లేదంటే పెద్దగా బాగాలేనట్టున్నాయి ఇవి అనే ఉద్దేశంతో మన బండి కూడా ఆపుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు అదే రెండవ పద్ధతిలో మాట్లాడుకుందాం. అదే 10 షాపుల దగ్గర ఓ 500-1000 మంది ఆ కూరగాయలు లేదా పళ్ళని ఎగబడి కొంటున్నారు. అదే మొదలు కొన్నోళ్ళు ఉండొచ్చు, ధర అడిగిన వాళ్ళు ఉండొచ్చు, తీసుకోవాలని కూడా అనుకోవచ్చు. అప్పుడు మనం వెంటనే అరే ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఏదో జరుగుతుంది, లేదా ఇక్కడ వీటికి డిమాండ్ ఉన్నట్టుంది ఆపి మనం కూడా నచ్చినవి కొనుక్కెళ్తాం. ఎందుకంటే చాలా మంది ఉన్నారు అనేటువంటి దీంతో నీకు దాని మీద మార్కెట్ వాల్యూస్ ని మనం గుర్తిస్తాం. అలాగే మన కాయిన్కి ఎక్కువ మంది ఎప్పుడైతే ఉన్నారో ఇందులో మంచి ధర పలకడం కోసం ఎక్కువ మంది అమ్ముకోలు చేస్తున్నప్పుడు వస్తుంది. అందుకోసమే నేను ఈ ఎక్కువ మంది అకౌంట్ హోల్డర్స్ కావాలని ఈ విధానాన్ని తీసుకొని మేకిస్తానని చెప్పాను. కానీ ఈ విధానం మీద అవగాహన లేని కొంతమంది మన సోదరులు ముందుగా ఇచ్చేసింది కదా ఎక్స్చేంజ్లోకి. ఇప్పుడు మనం ఎక్కువ మంది సంఖ్య కలిగిన ఎక్స్చేంజ్ గా లేదా కాయిన్ గా